హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డాబా స్టైల్ పాలక పన్నీర్ రెడీ చేసుకోబోతున్నాం. ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా ఎక్కువ వేసుకుంటే పాలక పన్నీర్ టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయింది, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగాక వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే పాలక్ పన్నీర్ కూర టేస్ట్గా ఉంటుంది. అట్లనేసి వెల్లుల్లిని ఎక్కువ మార్చవద్దు, బయటగా వేయించుకోవాలి. అల్లం వేసుకోవాలి. అల్లం కొంచెం తక్కువ వేసుకోండి. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవాలి. మనము పాలాకులో చిల్లీ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పాలాకుతో పాటు పచ్చిమిర్చిని పేస్ట్ చేసాం కాబట్టి అందులోనే కారం ఉంటుంది. ఉప్పు కూడా కొంచెం చూసి వేసుకోండి, ఆల్రెడీ పాలాకులో ఉప్పు ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పాలాకుని ఇందులో వేసుకుందాం. వేసుకొని మంటని సిమ్లో ఉంచుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించినట్టుగా ఆ పాలాకుని మొత్తం బాగా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లోనే ఉంచాలి. గ్యాస్ సిమ్లో ఉంచుకొని బాగా కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. హోమ్ మేడ్ పన్నీర్ చేసుకునేటప్పుడు పాలు ఎరగొట్టుకుంటాం కదా, ఆ పన్నీర్ స్టెయిన్ చేసేటప్పుడు కింద వాటర్ వస్తల్లా ఆ వాటర్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. అప్పుడే కొంచెం టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. ఇందులో గరం మసాలా వేసుకోవాలి. ఫైనలీ పాలక పన్నీర్ రెడీ.